మీరు ఇంట్లో సీసీటీవీ కెమెరా పెట్టించుకోవాలనుకుంటున్నారా? నా ఒపీనియన్ ప్రకారం అయితే మీరు పెట్టించుకుంటే మీకే డబ్బులు బొక్క. ఎందుకంటే మీ ఇంట్లో ఏం జరుగుతుందో ఏం జరగట్లేదో, ఎవడు ఎన్నింటికి వస్తున్నాడో ఎవడు ఎన్నింటికి వెళ్తున్నాడో, మీ డాడీ షుగర్ టాబ్లెట్స్ వేసుకున్నారో లేదో, మీ అమ్మ ఎన్నింటికి పాయసం చేసిందో లేదో, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఆ పక్కింటి ఆంటీ దగ్గర ఉంటది కాబట్టి. సో ఇవన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవుతుందో తెలియదు కానీ ఆ పక్కింటి ఆంటీ దగ్గర సీసీటీవీ కెమెరా అయితే వేస్టే. అసలు వీళ్ళకి ఎందుకండి మన అమ్మ ఎంత పెట్టి లంగా తీసుకుందో, ఏ కొట్లో పట్టు చీర తీసుకుందో, మళ్ళీ వీళ్ళు కుదురుగా ఉంటారా? అబ్బా వీళ్ళు 10 మందికి వెళ్ళి చాటింపు చేసేంత వరకు వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, గాసిప్స్ ఎలా ఉంటాయంటే, తెలుసా సుధా గారు నిన్న రీతా గారు వాళ్ళ కూతురు స్లీవ్లెస్ వేసుకుని 9:30కి ఎవడో బైక్ లో వచ్చిందండి. నేను వీళ్ళకి ఏమని ఎక్స్ప్లెయిన్ చేయదు, 9:30కి ఆ ర్యాపిడో అబ్బాయి డ్రాప్ చేశాడని. గాసిప్స్ మళ్ళీ ఒకటి కిట్టి పార్టీ, ఆ పార్టీకి ఒక గ్యాంగ్, ఆ గ్యాంగ్ ఒక థీమ్ వద్దని చెప్పకపోవడమే ఈ మధ్య మా అమ్మ కూడా జాయిన్ అయింది. మా అమ్మ ఈ మధ్య గ్యాంగ్ లోకి చేరి ఎలా తయారైందంటే, మాకు వండకపోయినా ఆ పార్టీకి మాత్రం 6-7 రకాలు మాత్రం వండుకొని తీసుకెళ్తది.